తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు స్టేట్ ఏబీవీపీ వర్కింగ్ కమిటీ మెంబర్ రాకేష్. వీటికి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగంపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల బంద్కు పిలుపునిస్తున్నామన్నారు. బంద్కు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాకేష్. ప్రైవేటు విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఫీజుల దోపిడీపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 23 జరగబోయే పాఠశాలల బంద్కు విద్యా సంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా మొన్నటికి మొన్న ఈ ఎలక్షన్ల హామీలలో విద్యార్థులను, ప్రజలను మభ్యపెట్టే విధంగా అసెంబ్లీకి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొచ్చి పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే విధంగా, ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క నాణ్యమైన విద్య కాదు కదా, ఆ యొక్క కాన్స్టిట్యున్సీలకు కనీసం ఒక పాఠశాల ఏర్పరచడానికి దాఖలు లేవు. అదేవిధంగా ఈరోజు పాఠశాల కేంద్రంగా ఉదయం ఏదైతే భోజనం టిఫిన్ పెడతానటువంటి ఒక పేపర్లకే ప్రకటించలేదు తప్ప ఇప్పటికి కూడా కేవలం 4 జిల్లాలకే ఈ యొక్క మధ్యాహ్న భోజనం కావచ్చు, అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ కావచ్చు ఈరోజు ప్రైవేట్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క పాఠశాల కేంద్రంలో కూడా మధ్యాహ్న భోజనంతో పాటు టిఫిన్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది.